కప్పుకునిందా కాదు సార్. నారా లోకేష్ గారు వినండి, నారా లోకేష్ గారు ఏం చెప్పారు అసెంబ్లీలో, నారా లోకేష్ గారు ఏం చెప్పారు? పీసీఆర్ ఒక్కసారి అసెంబ్లీలో నారా లోకేష్ గారు ఏమంటారు చూపించండి. ఒక్క నిమిషం ఉండండి సార్, ఒక్క నిమిషం. చిన్నపరెడ్డి గారు ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. పీసీఆర్ ఒక్కసారి అది ప్లే చేయండి. నారా లోకేష్ బయట ప్లే చేయండి ఒకసారి. ఉండండి సార్, ఉండండి. నారా లోకేష్ బయట ప్లే చేయండి ప్లీజ్. అధ్యక్ష మీరు చూస్తే సంవత్సరం అయిన తర్వాత మారుతున్నారు అధ్యక్ష. మొత్తం ప్రోగ్రామ్ అయిపోయింది, టీచర్లు ట్రైనింగ్ అయిపోయింది, అంతా అయిన తర్వాత సంవత్సరం తర్వాత వచ్చి ఇప్పుడు ఏదో అవకతవకలు జరిగినాయి. అంటే ఎక్కడో కాక్రోచ్ జనతా పార్టీ యాజిటేషన్ చేసింది, అది ఆదర్శంగా తీసుకుందాం. మేము కూడా ఆయన అన్నాడు కదా, నేను కూడా ఒక కాక్రోచ్ అని ఆయన అన్నాడు. ఆయన కాక్రోచ్ అంట. రమ్మనండి, రమ్మని చెప్పండి హౌస్కి. వీఆర్ రెడీ టు డిబేట్. సలహా సూచనలు ఇవ్వండి, సిస్టమ్ని ఇంకా స్ట్రెంథెన్ చేస్తాం. అంతేగాని 3 గంటలు ప్రెస్ మీట్ పెట్టి మేమతో సిద్ధంగా లేము, చాలా స్పష్టంగా సమాధానం చెప్పేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, కమ్ టు ద హౌస్, కమ్ సెట్. ఇంకో 3 రోజులు ఉంది, ఈ రోజు కలిపితే 4 రోజులు ఉంది, రండి హౌస్కి రండి. ఆయన ఇంకా బెంగళూరులో ఉన్నట్టున్నాడు అధ్యక్ష, ఇంకా వచ్చినట్లేడు తాడేపల్లికి, ఇంకా బెంగళూరులోనే ఉన్నాడు ఆయన. మళ్ళీ ప్రత్యేక విమానం తీసుకుని రావాలి, ఆయన వస్తే వీఆర్ రెడీ టు ఆన్సర్ అధ్యక్ష, దాంట్లో ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఎస్ యా ఓకే. ఇప్పుడు ఇక్కడ పివి సింధు గురించి వినండి సార్. చిన్నపరెడ్డి గారు పివి సింధు గురించి మీరు మాట్లాడారు. పివి సింధు గురించి ఏం మాట్లాడారు? సభలోనే నారా లోకేష్ చెప్పాడు, మేము మా వాళ్ళకి ఇచ్చాము అని చెప్పేసి ఆయన అంగీకరించాడు. పివి సింధు గురించి చెప్పాడు, ఎల్లో కండువా కప్పుకున్న వాళ్ళకి ఇచ్చారు అన్నారు. అంటే మీరు పివి సింధుని ఎల్లో కండువా కప్పుకున్నటువంటి ఒక క్రీడాకారినిగా చూస్తున్నారా? మీరు అలా మిక్స్ చేసి పుట్టినరోజు నాడు కూడా మీరు కూడా అబద్ధాలు ఆడుతుంది. పుట్టినరోజు కాదు సార్, వాస్తవాలు మాట్లాడతాం. పుట్టినరోజు దీనికి సంబంధం లేదు. సారీ, పుట్టినరోజు మీరు నిజాలు మాట్లాడు సార్. సరే 350 మందికి వచ్చిన దానికి అసలు ఏమన్నా పొంతనుందా? ఓకే, ఏమన్నా పొంతనుందా? వీళ్ళేమో గల్లీలో ఆడినట్టు సార్. మనం ఈ 380 ఉద్యోగాల గురించి మాట్లాడుతా ఉన్నాం. ఆ అమ్మాయికి ఒక జాబ్ వచ్చిన దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుతుంటే ఆర్ని మాట్లాడేసి పివి సింధు గారిని అవమానించినట్టు కాదు, రాజు గారిని అవమానించినట్టుంది ఇప్పుడు ఈ డిబేట్లన్నీ మేము మాట్లాడుతాం. అందుకనే అంతే, ఎట్లా ఎలాగో అవమానిస్తున్నారులేండి. నా పక్కన పెడితే గతంలోనే అన్నారు ఇదే లాస్ట్ డిబేట్ మీకు ఛాలెంజ్ అన్నారు. కాదు సార్, ఇదే లాస్ట్ డిబేట్ మీకు ఛాలెంజ్ అన్నారు. ఇంకా డిబేట్లు చేస్తానే లేదు ఇప్పుడు కూడా సార్. ఇంకా ఛాలెంజ్ లేవు. కాదు ఓటమిని సార్ అదేదో సినిమా డైలాగ్ ఉంది, పెందుర్తి బాబు ఆఖరి బంతి వదిలేదాకా ఓటమిని అంగీకరించడం అనేసి. మీకు ఆఖరి బంతి కాదు, మ్యాచ్ అయిపోయినా కూడా మీరు అంగీకరించకపోతే నేను ఏం చేయాలి చెప్పండి? ఓటమిని అంగీకరించాలి. మీకు ఇప్పుడు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, టెట్ రాయకుండా ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన నిరూపించండి మీరు. నేను ఇప్పుడే రిజైన్ చేస్తాను. నా బర్త్డే రోజు మీరు చెప్పినట్టు నా పుట్టినరోజు రోజు నేను స్టాండ్ అవుతున్నా. మళ్ళీ మీకు ఛాలెంజ్, 382 మందిలో ఒక్కరు టెట్ రాయకుండా ఉద్యోగం ఇచ్చుంటే చెప్పండి, నేను వెళ్ళిపోతా మళ్ళీ. అసెంబ్లీలో శాసనసభలో మంత్రి గారు ప్రకటించినాక మీరు వెళ్ళిపోతే ఎంత, వెళ్ళపోతే ఏమని మంత్రి గారు టెట్ రాయకుండా ఇచ్చారని చెప్పారా? మంత్రి గారు టెట్ రాయకుండా ఇచ్చారా? కాదు, ఒక్క నిమిషం నాకు వద్దులేండి సార్. నమస్కారం మీకు.